దండి ధీరుడు మేప కాగానే పూరి ఏడాది మేపిన ఏమి దొరకకున్నది ఎవరంటే కాటమరాజు. కాటమరాజు ఇక ఒక బిట్టే చెప్పబోయేది ముందు అట్లా తీసేయి. ఒక బిట్టే అంటే 12 సంవత్సరాలు కర్ణాటక, కాంబోజీ, బర్మా, కేరళ, ఉత్తరప్రదేశ్ మొత్తం మేపుకున్నాడు. 40 ఏళ్ళు ఆవులు మేపినాడు. తుదకు శ్రీశైలం చేరినాడు. శ్రీశైలం చేరి పర్వతాల మల్లికార్జున స్వామి దేవాలయం దగ్గర విహారం తీసుకొని తావుదొడ్లు వేయించి సరస్సుడు 12 సంవత్సరములు 12 ఏళ్ళు రాజు 12 మలలు. ఒక్క సంవత్సరం ఒక మలమేసిన తరగని పూరి. ఈ 12 మలలు 12 సంవత్సరాలు ఎడతెగక మేపినాడు కాటమరాజు. అష్టవిషయ భోగభాగ్యములతో తొలదవుతున్నాడు కాటమరాజు. అంటే కాటమరాజు ఉండగా బ్రహ్మ విష్ణువేశ్వరులు వాళ్ళు ముగ్గురు మాట్లాడుకోరు. ఏమని? బ్రహ్మ విష్ణువేశ్వరులు ముగ్గురు ఏం మాట్లాడుకోరు. యాదవుల కావిసి అన్నాలకెగను బ్రహ్మదేవుని అడిగింది విష్ణుమూర్తి. బ్రహ్మదేవ, ఇది యాదవుల కావిసి అన్నాలు ఉంది, మరి కాటమరాజు మొదల పైన ఆవులు మేపుతుండే కలియుగం స్వర్ణమయ్యే సమయం ఆసనమైంది. కాటమరాజు ఉండకూడదు. అందుకని యాదవుల కావిసి అన్నాలు ఉందని లెక్క చూడమన్నాడు. బ్రహ్మదేవుడు లెక్క కవిలో చూసి భావించి అంటే వాళ్ళ జైన ఊళ్ళో చెల్లిపోయింది 60 ఏళ్లకు చిత్రభాష సంవత్సరం. వాళ్ళ తండ్రి గారు 5 రోజులు చెల్లిపోయింది కూడా చిత్రభాష సంవత్సరం 60 ఏళ్లకు. ఇప్పుడు కాటమరాజు సైన్యం అది చెల్లిపోవాలంటే ఏటి మీద 6 మాసములకు ఎద్దులు యాదవులు, ఏటి మీద 6 మాసములకు ఎద్దులు యాదవులు చిత్రభాష సంవత్సరాలు సెలవు ఉన్నారు. అంటే ఏటి మీద 6 మాసములు అంటే సంవత్సరం 6 నెలలకు యాదవులు చెల్లిపోతుంది అన్నప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, కలబడుకోవాలంటే పగ ఉండాలి కదా, నీకు నాకు తగాదులాంటి కచ్చలు లేకుండా ఎట్ట యుద్ధం చేయాలి, వీళ్ళకి పగానం ఉంది అన్నాడు. అందుకు బ్రహ్మదేవుడు అన్నాడు అంటే సింహాద్రి పగ కాటమరాజు సీరు వేశాడు. పెద్దరాజు పగ పేరు నగించి, ఎర్మోకరాజు పగ ఏర్పడి నగించి, నల్లమోకరాజు పగ నెల్లూరు నుంచి తాస్థానంలో ముత్తాత పగలను సాధించుకుంటూ వచ్చాడు కాటమరాజు. ఇక వాళ్ళ తండ్రి పోలరాజు పగ ఉత్తరప్రదేశం అంటే దక్షిణము పోలరాజు పగ చూడడానికి మీద యుద్ధం చేసి ఒక్కటి మునుకూరు కోరినాడు పోలరాజు. అంటే వాళ్ళ తండ్రి పోలరాజు పగ నెల్లూరులో ఉంది. నెల్లూరు సిద్ధిరాజుల ముక్కంటి కుమారులు అమరేష్ పుత్రులు. మరి వాళ్ళను ముక్కటిని చంపిండు పోలరాజు. ముక్కంటిని పోలరాజు చంపిండు కదా, ఆ పగ ఉంది. కాబట్టి ఈ నెల్లూరు సిద్ధిరాజులు మొత్తం 7 సిద్ధిరాజులు కాటమరాజు సైన్యము వీళ్ళు మొత్తం ఎరగట యుద్ధం జరిగి శత్రు వెతుక పోట్లా చెల్లిపోతారు అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, కాటమరాజు నెల్లూరు పోడు కదా.